హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకొచ్చే పెద్ద పండుగలలో సంక్రాంతి కూడా ఒకటి. సంక్రాంతి అనంగానే మనందరికీ గుర్తొచ్చేవి భోగి మంటలు, భోగి పళ్ళు, గొబ్బిళ్ళు, హరిదాసులు, బసవన్నలు, ముగ్గులు, బొమ్మల కొలువులు, పిండి వంటలు ఇంకా ఇలా ఎన్నో చాలా చాలా గుర్తొస్తూ ఉంటాయి కదా! ఆ జ్ఞాపకాలనన్నీ గుర్తు తెచ్చుకునేటట్టు సంక్రాంతి సెట్ లాగా ఇక్కడ ఒకటేసారనమాట. ఇంతకీ మీకు ఈ ఈవెంట్ ఏంటో చెప్పలేదు కదా! కానీ మీకు అర్థమైపోయే ఉంటుంది. సంక్రాంతి ఈవెంట్ అండి. చూడండి ఎంతమంది వచ్చారో ఈవెంట్‌కి. మొత్తం హాల్ అంతా నిండిపోయింది. ఇక్కడ కృష్ణుడు గోకులంలో చేసిన అల్లరి గురించి, వెన్న దొంగతనం, ఇంకా కాళింది మర్దనం ఇవన్నీ కూడా పిక్చర్ ఫామ్స్‌లో పెట్టారు. ఇవన్నీ చూస్తే పిల్లలకు కూడా బాగా అర్థమవుతుంది కదా! సో, అవి కాకుండా ఇంకా బొమ్మల కొలువు, ఇంకా చాలా బొమ్మలనమాట. చాలా బాగా పెట్టారు. ఇందులో ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, ఇంకా చాలా రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయన్నమాట. అన్నీ చాలా బాగున్నాయి. నాకైతే బొమ్మల కొలువు చాలా బాగా నచ్చింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ మెహందీ పెడుతున్నారనమాట. ఇది మెహందీ స్టాల్. అదిగోండి వచ్చిన వాళ్ళందరూ కూడా మెహందీ పెట్టించుకుంటున్నారు. మార్చి 28న మెల్బోర్న్కి తమన్ వస్తున్నారు. ఆయన షో చేస్తున్నారనమాట. సో ఆ బ్యానర్ కూడా పెట్టారు ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ఈ ఈవెంట్లో డిఫరెంట్ స్టాల్స్ పెట్టారనమాట. జ్యువెలరీ, శారీస్ ఇలా డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు. ఇక్కడ ఒక ఆవిడ లిపాన్ ఆర్ట్ పెట్టారనమాట స్టాల్. ఈవిడే పెయింటింగ్ వేస్తారు. అమ్మవారిని చాలా బాగా పెయింట్ చేశారు కదా! నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ ఒకళ్ళు పర్ఫ్యూమ్ స్టాల్ పెట్టారనమాట. బాటిల్స్ భలే ఉంటాయి. పర్ఫ్యూమ్ బాటిల్స్ బుజ్జిగా డిఫరెంట్ మోడల్స్లో కదా! ఈ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా సింగర్ హారిక నారాయణ్ వచ్చారనమాట. ఈవిడ ఆచార్య మూవీలో ఒక సాంగ్ పాడారు. సో ఆ సాంగ్తో చాలా ఫేమస్ అయ్యారు. ఆ సాంగే పాడుతారు. ఆవిడ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే పిల్లలందరూ కూడా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.